కాలం విలువ పూర్తిగా తెలియదు. ఉన్న సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలియక టైం సరిపోవట్లేదని చెప్పుకుంటూ ఉంటాం. ఎలా అంటే కాలాన్ని మనం ఎలా వినియోగించుకోవాలి, అనవసర విషయాల్లోకి వెళ్ళకూడదు, ఆలోచనలోకి వెళ్ళకూడదు. వ్యర్థమైన ఆలోచనలు అస్సలు చాలా సమయాన్ని హరించేస్తాయి అన్నమాట. మనం ఎలా సమయాన్ని క్రమశిక్షణతో పనులకి కేటాయించుకుని ఆ పనులు కరెక్ట్గా చేసుకుంటే ఎంత సమయమైనా ఉంటుంది. అదే సమయంలో మనం దేవుని కొరకు కొంత సమయాన్ని దైవ స్మృతి కోసం కొంత సమయాన్ని ఇచ్చుకోవాలి. తల మీద బరువులు పెట్టుకోకూడదు, దించుకోవాలి. కానీ ఇతరుల విషయాల్లోకి తలదూర్చి చాలా సమయాన్ని వాళ్ళ గురించి ఆలోచిస్తూ గంటలు గంటలు మన సమయాన్ని పాడు చేసుకుంటాం. అలా ఎప్పుడూ కాకుండా మనం గతం గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ ప్రణాళికలు వేసుకోకూడదు. ఏది మన చేతుల్లో ఉండదు, మనం చేసేది ఏమీ లేదు. మనం వర్తమానంలో ఉంటూ మన గతం వద్దు, భవిష్యత్తు అక్కర్లేదు. వర్తమానాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తు దాని అంతటా అదే బాగుంటుంది. ఇదే మనం ఈరోజు